హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అనమాట. మంచిగా ఇలా లూజ్గా పొడిలాడుతూ సేమియా ఉప్మా రావాలి అని అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అలానే సేమియా ఉప్మాలోకి మంచి వెజిటేబుల్స్ వేసుకొని అయితే ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేశారు అని అంటే మాత్రం మీ వీక్లీ టిఫిన్స్లో అయితే ఇది యాడ్ చేసేసుకుంటారు. అంతలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక కప్పు దాకా పల్లీలు అలానే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని దాన్ని అయితే ఇంకా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నాక అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. ఇంకా అందులోనే మనం ఒక కప్పు దాకా అయితే సేమియాని అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. మంచిగా ఫ్రై కాకపోతే మాత్రం ముద్దలా వచ్చేస్తుంది సేమియా. అలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాక కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలానే సన్న తరి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత అయితే ఇలా పచ్చి బఠానీ, సన్న తరి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే మన క్యారెట్ అలానే పచ్చి బఠానీ కూడా ఉడకాలి కాబట్టి అందులోనే కొద్దిగా అయితే ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాము అని అంటే మన క్యారెట్ బఠానీ అంతా కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత 1:1.5 రేషియో అనమాట. ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు దాకా మనం వాటర్ వేసుకున్నాము అని అంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత సేమియాని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి లూజ్గా వస్తుంది. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నారు అంటే మనకు బాగా లూజ్గా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా అంటే ముద్దలానే ఉంటుందండి. ఎందుకు అని అంటే అది ఇప్పుడు ఒకవేళ మనము ఉడికించుకునేటప్పుడు లూజ్గా ఉడికించుకున్నాము అని అంటే మనం తినేసరికి అది మేకుల్లా ఉంటాయండి. అందుకే ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నానంటే మీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా మంచిగా లూజ్గా పొడిలాడుతూ ఇలా సేమియా ఉప్మా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలానే ఇందులో వేసుకునే బఠానీ ఇంకా నెక్స్ట్ జీడిపప్పు, పల్లీలు అన్నీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు